శ్రీ పూజ్యులు శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గారి స్వాముల వారి శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి జన్మదినము మరియు మహాసమాధి దినము ఏప్రిల్ నెలలే కావడము ఒక విశేషం. కాబట్టి ఆ జన్మదినము మహాసమాధిని పురస్కరించుకొని గీతాసారము శాంతికి మార్గము అనే స్వామివారి దివ్య సందేశమును తెలుసుకుందాం. మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు లగేజీతో పోవాలి అనుకుంటున్నావు. అందుకే నీకు ఈ ఆరాటము, అశాంతి. నీవు ఏమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు? నీవు ఏమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావు? నీవు ఏమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది? నీవు ఏదైతే పొందావో అది ఇక్కడే పొందావు, ఇక్కడ నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడదే ఇచ్చావు. ఈనాడు నీవు సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరికి సొంతం కాదా? రేపు మరొకరికి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలము. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించు. కారు లేదని చింతించవద్దు. కాలు ఉన్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు. కూటికి ఉంది కదా అని సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు. కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. అసూయను రూపుమాపు. అహంకారాన్ని అణగద్రొక్కు. హింసను విడనాడు. అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు. ఆవేశంతో ఆలోచించుకు. ఉపకారం చేయలేకపోయినా అపకారం తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతము. మానవత్వం లేని మతము మతం కాదు. దేవుని పూజించు. ప్రాణికోట్లకు సహకరించు. తద్వారా భగవద్ ఆశీర్వాదంతో శాంతి నీ వెంట నీ ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారి జననము ఏప్రిల్ 13, 1914. స్వామివారి మహాసమాధి ఏప్రిల్ 10వ తారీఖు 1998. మహాత్ముల యొక్క లీలలు ఇలాగే ఉంటాయని తెలుస్తుంది. హరి ఓం తత్సత్.